కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ ఇబ్రాహింపూర్ గ్రామ సర్పంచ్ మన్నెపు రజిత తిరుపతి రెడ్డి గారితో మనం ఉన్నాం. సో ఈనాడు గ్రామంలో ఒక సర్పంచ్ గా అవకాశం ప్రజలు ఇవ్వడం జరిగింది. సో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామం పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఎంతో మంది గ్రామానికి సర్పంచులు రావడం పోవడం జరిగింది. సో ఈనాడు మన్నెపు రజిత తిరుపతి రెడ్డి గారు ఆ ప్రజల మనసుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏ విధంగా ముద్రేసుకోబోతున్నారు, అసలు గ్రామం పైన ఏ విధంగా ఫోకస్ ఉంది వారి మాటల్లో అడిగి తెలుపుతాం. సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, గ్రామానికి సర్పంచ్ గా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. సో హౌ యు ఆర్ ఫీలింగ్, ఏమనిపిస్తుంది ఈనాడు నార్మల్ నుంచి ఈనాడు సర్పంచ్ గా అయినారు, ఎట్లా ఉంది? సాధారణ గృహిణి, నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ చేసిన పనులకి ఆయన చేసిన మంచి పనులు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకున్నారనమాట. సోషల్ యాక్టివిటీస్. అందుకని నేను కూడా తనతో పాటు నేను కూడా చేయాలని అనుకొని వచ్చాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు సాధారణ గృహిణిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక సర్పంచ్ గా అయినారు. సో ప్రజల్లోకి ఈనాడు గ్రామ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడం, సో వారికి హామీ ఇవ్వడం, ఈ 10-15 రోజుల వాతావరణం ఎట్లా జరిగింది? వాళ్ళకు ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ఒకటి, ఊళ్ళో కోతుల బెడద ఎక్కువ ఉందన్నమాట, వాటి గురించి చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు ఏ విధంగా ఫోకస్ చేయబోతారు? ఎందుకంటే గతంలో సర్పంచ్లు వేరే వాళ్ళు చేసినారు గతం. సో ఇప్పుడు మీరు రజిత అనే సర్పంచ్, మీరు ఇప్పుడు గ్రామానికి ఉన్నారు. సో ముఖ్యంగా బీర్లాయలే గారు మీకు సపోర్ట్ఫుల్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిగా మీరు బరిలోకి దిగి నాకు గెలుపొందినారు. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు గ్రామం పైన? మేమైతే కంపల్సరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, రోడ్లు ఒకటి, ఊళ్ళో వాటర్ అవి ఇవి కంపల్సరీ, కోతులు బెడద అవి లేకుండా చూస్తామని అనుకుంటాం. ఐలన్న గారు ఏ విధంగా హామీ ఇవ్వడం జరిగింది? ఐలన్న అయితే మాకు అన్ని విధాలా సపోర్ట్గా ఉన్నారు. ప్రతిదీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. ఇప్పుడు సాధారణ గృహిణులు ఈనాడు ఆ సీరియల్కి కానీ ఆ వంటగదికి కానీ పరిమితమైనారు. సో ఇప్పుడు మీ హస్బెండ్ గారి సపోర్ట్ తోని మీరు ఈనాడు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. సో ఇతర మహిళలకు కూడా మీరు ఇప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సర్పంచ్ మీరు. సో మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి సిచ్యువేషన్. సో ఇంకా మహిళల్లో ఏ విధమైనటువంటి చైతన్యం వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ మహిళ కూడా సమాజానికి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు జెంట్స్ తో పాటు మహిళలు కూడా ప్రతి రంగాల్లో ఈనాడు డాక్టర్స్ లో కానివ్వండి, లేడీ డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఏ ఫీల్డ్ తీసుకున్నా పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ పడుతూ ఉన్నారు కదా. ఇంకా ఎట్లా మారాలి మహిళలు, ఏ విధంగా చేయాలి? మహిళలు ప్రతి దాంట్లో ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకే, మీ గ్రామ ప్రజలందరికీ, ఎందుకంటే ఈనాడు మీకు గెలుపుకి సహకరించినటువంటి కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రామ ప్రజలు అందరికీ ఏ విధంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాడు రాజకీయ ప్రవేశం మీరు మీ సతీమణిని చేయించినారు కదా, అసలు ఏ విధంగా రాజకీయం వైపు ఎందుకు వెళ్ళాలని? మేము గత 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామంలో ఆపద సంపద వచ్చిన అందరికీ కష్టసుఖాలకు తోడుంటున్నాము. అనుకోకుండా మన రిజర్వేషన్ ఆ 42%లా బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. తర్వాత 42% ఓటు కొట్టేయడం వల్ల జనరల్ లేడీకి వచ్చేసరికి ఆమెను తీసుకొచ్చి నా తరపున నేనున్న ఒకటి ఆమెన్న ఒకటి అనే ఉద్దేశంతో, నా సేవా కార్యక్రమం ముందు కొనసాగాలనే ఉద్దేశంతో ఆమె తీసుకొచ్చి సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది. ఏ విధంగా స్వాగతించినారు గ్రామ ప్రజలు? గ్రామ ప్రజలందరూ చాలా హృదయపూర్వకంగా, చాలా మనస్ఫూర్తిగా అందరూ స్వాగతించారు.
ముఖ్యంగా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు నాతో లాస్ట్ వరకు తోడుండి కొద్దిగా గెలుపు కష్టమైనా కానీ ఓకే చాలా వరకు మాకు వెన్నంటుండి మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా పూర్తిగా అందింది నాకు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తుంది. ఇట్లా ముఖ్యంగా గ్రామ ప్రజలు ఏ విధమైనటువంటి ఇష్యూస్ చెప్పడం జరిగింది? ముఖ్యంగా మా విలేజ్లో మేజర్ సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఓకే దాని మీద కొన్ని ప్రపోజల్స్ కూడా పంపించినాము ఎమ్మెల్యే గారికి. కొన్ని శాంక్షన్ కూడా అయినాయి, ప్రొసీడింగ్స్ రావాలి ఇంకా. అవి రాగానే పనులు స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా కోతుల బెడద ఎక్కువ ఉందండి. కోతుల బెడద పర్సనల్గా ఇనిషియేట్ చేసి కోతుల బెడదను ఇంచుమించుగా రూపుమాపుదామని అనుకుంటున్నాం. ఒక 6 నెలలు టైం తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ లోపల మిగతా కార్యక్రమాలు చేస్తాం. కొన్ని ఇంకోటి స్కూల్ బిల్డింగ్ ఒకటి పెండింగ్ ఉంది, వాటి గురించి కూడా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి, దాని గురించి కూడా ఎక్కువ ప్రిపరేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. దానికి చూస్తాం అవన్నీ. పుట్టి పెరిగిన గ్రామంలో సర్పంచ్గా ఉన్నారన్న ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు ఇదే గ్రామము, ఇద్దరం ఇక్కడే వచ్చాము. ఇద్దరు కర్మభూమి జన్మభూమి రెండు ఇవే. ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. సొంత ఊళ్ళే కదా, ఎంతైనా అత్తగారి ఊరే, పుట్టింది ఈ ఊళ్ళేనే, ఈమె కూడా ఈ ఊరే. ఇది క్లాస్మేట్స్ ఇద్దరం. ఓకే ఓకే. సో మీరు పుట్టి పెరిగిన గ్రామంలో మీరు ఇప్పుడు సర్పంచ్గా అయినారు. సో చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ గ్రామంలో ఈనాడు ఈ హోదా అంటే చాలా ఈనాడు రెస్పెక్టబుల్ గా ఉంటుంది. సర్పంచ్ అంటే హోదా కన్నా బాధ్యతగా భావిస్తున్నాం మేమైతే. మా వరకు అయితే సరే సర్పంచ్ సమాజం దృష్టిలో సర్పంచ్ కావచ్చు, కానీ మా వరకు వ్యక్తిగతంగా దాన్ని హోదా కాకుండా బాధ్యత భావిస్తూ ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలి, పబ్లిక్ ఎప్పుడు ఎల్లవెల్ల అందుబాటులో ఉండాలి అని నాన్న ఆలోచనతో ఉన్నాం మేమైతే. నేను ముఖ్యంగా అందరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది, అది సర్పంచ్గా అసలు ఎథిక్స్ ఎట్లా ఫాలో అవ్వాలి? ఎందుకంటే గ్రామం ఒక ప్రథమ పౌరుడిగా ఈనాడు కర్త కర్మాధ్యగా ఏదున్నా మంచి చెడులు కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి మీ మీద ఆధారపడి ఉంటుంది. మంచి చెడు ఎట్లా ఉండాలి అసలు సర్పంచ్? సర్పంచ్ అంటే అందరికి సమానం న్యాయాధికారి లాగా ప్రవర్తించాలి. సమస్య మీద ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు రెండు వైపులా వినాలి. ఒకవైపే విని పక్షపాత ధోరణితో చేయకూడదు. ఏదైనా రెండు వైపులా విని న్యాయం ఎటుంటే అటువైపు మేము ఉంటాము. నాతో పాటు నా కార్యకర్తలు కూడా, నా ఎమ్ముడు నా సహచర మిత్రులు కూడా అదే విధంగా ఉంటారు. ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయం. విలేజ్లో వచ్చే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామానికి చెందేటట్టు, పబ్లిక్ చెందేటట్టు చేస్తాము. 1 NP కూడా కరప్షన్ చేయం. ఓకే. ఇంకా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ విద్యాభ్యాసం చేసినారు. సో ఈనాడు ఏదైతే తరగతి గదిలోనే ఈనాడు సమాజం బాగుపడాలంటే విద్యార్థి రంగం నుంచి చాలా కీలకంగా నేటి బాలల రేపటి పౌరులుగా మనం బేస్ పాయింట్ చూసుకోవచ్చు. సో ఈనాడు స్కూల్ వ్యవస్థ కానీ ఏ విధంగా మార్చాలని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది. మేము కూడా పిల్లలకు ఇప్పుడు మన దగ్గర తెలుగు మీడియం నడుస్తుంది కదా, మొన్నటి వరకు తెలుగు మీడియం కానీ ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టుంది. ఇంగ్లీష్ మీడియం గురించి బీకే అని ఇంగ్లీష్ ఆర్థర్ ఉన్నారు, ఒక అతను బీకే గారు అని ఉంటారు. వారి ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం చూస్తున్నాం స్కూల్లో త్వరలోనే. వారు ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు. వారితో కూడా మొన్న మేము కాంటాక్ట్ అయినాం. అయితే ఇండియాకి రాగానే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రాగానే స్కూల్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. స్కూల్ విషయంలో పిల్లల కోసం అయితే ఏదైనా చేస్తామండి. మాకు పెద్దగా వేరే ఆశలు లేవు. విలేజ్ డెవలప్మెంటే మాకు ముఖ్యము. స్కూల్లో కొన్ని తరగతి గదులను పెంచాలని ఆలోచనతో ఉన్నాము. వాటి గురించి ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని శాంక్షన్ చేయించుకొని వాటిని డెవలప్ చేస్తాం. సో ఈనాడు పార్టీ నుంచి బలపరచవచ్చుగా, కానీ ఇప్పుడు సర్పంచ్ అంటే గ్రామ ప్రజలందరికీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందరితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను? ఇప్పుడు మొన్నటి వరకే రాజకీయాలు. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ ప్రజలందరూ సంబంధించిన వ్యక్తి మేము. మాకు ఎలాంటి పక్షపాతం లేదు. వేరే పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ ఆలోచన లేదు. గ్రామాభివృద్ధి ధ్యేయంగానే పనిచేస్తాం ఎమ్మెల్యే గారి సహకారంతో. ఒకవేళ ఎలక్షన్లో వచ్చినప్పుడు అప్పటి వరకే ఎలక్షన్ అయిపోయేంత వరకే, పోలింగ్ డేటు రిజల్ట్ వచ్చేంత వరకే. తర్వాత ఎలాంటి పక్షపాతం లేకుండా అందరితో కలిసికట్టుగా పనిచేస్తాం. అందరు కలుపుకొని పోతాం. ముఖ్యంగా ఈ రాజకీయాలు పక్కకు పెడితే మీ కుటుంబ నేపథ్యం కానీ ఇదంతా ఎట్లా ఉంటుంది? ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి ఆ విలేజ్ లో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ గురించి. మా కుటుంబ నేపథ్యం అంటే మా తాత బోళ్ళ చంద్రారెడ్డి అని ఉప సర్పంచ్ ఉండేవాడు 1970s లో. తర్వాత 2006లో మా మామగారు ఆయన ఊరు ఉప సర్పంచ్ ఉన్నాడు. నేను 2019 నుంచి నేను సర్పంచ్గా పనిచేసిన. 2013లో వీళ్ళ తాతగారు కూడా సర్పంచ్గా పనిచేసి, వీళ్ళ అమ్మమ్మ టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా పనిచేసింది 6 రోజులలో. అదే కుటుంబ నేపథ్యం ఏముందంటే వ్యవసాయ కుటుంబం మాది. నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన. ఇక ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మొన్నటి వరకు బిల్డర్గా పనిచేసిన. ఇంకా వేరే రియల్ ఎస్టేట్ చేసుకుంటాం. గతంలో చూడొచ్చు అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కొన్ని కార్యక్రమాలు కానీ చదువుకున్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. సో ఈనాడు మీరు చదువుకున్నట్టు చదివింది ఇంటర్మీడియట్ అయినా కానీ సమాజం మీద చాలా అవగాహన ఉంది. నాకు చాలా అవగాహన ఉంది. ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించండి. అవినీతిని ప్రోత్సహించము. నా ఎమ్మడున్న మిత్రులు కూడా అదే విధంగా నాతో కలిసి పనిచేస్తారు. అట్లా పనిచేసిన వాళ్ళే నా ఎమ్మడు ఉన్నారు. కొంతమంది
అట్లా నా మనస్తత్వం ఆ విధంగా నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. నేను కరెక్ట్గా అవినీతి రహితంగా ఉండాలనుకున్న వాళ్ళే నా పక్కన వచ్చి నిలబడ్డారు. వాళ్ళ వల్లనే నేను గెలిచిన ఈరోజు. నాకు బాగా దళిత వర్గాల సపోర్ట్, నాకు బాగా. మనసాక్షిగా తిరుపతి రెడ్డి గారి నుంచి ఏం చూడొచ్చు? అవినీతి లేని వ్యక్తిని, నిస్వార్థ సేవకుని. గ్రామ ప్రజలకి మీ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటారా? ఎందుకంటే అందరి సహకారంతో గ్రామ ప్రజలకు కూడా ఇప్పుడు మా భార్యను సర్పంచ్ నిలబెట్టి గెలిపించిన, అంటే మహిళా సర్పంచ్ అనేది మాత్రం భర్త పెత్తనం ఉంటుంది అని అనుకుంటారు. అట్లేం లేదు. ఆమె సూచనలు సలహాలతోటే మేము పనిచేస్తాము. అన్ని రకాలుగా ఆమె సలహాల సూచనలతోనే పనిచేస్తాము. గ్రామ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మొన్నటి వరకే రాజకీయాలు, ఇప్పటి వరకు రాజకీయాలు లేవు. ఇప్పుడు అందరు కలిసికట్టుగా గ్రామం కోసం పనిచేసుకుందాము. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో కొట్లాడదాం. కానీ అప్పటి వరకు అయితే అందరూ గ్రామ ప్రజల సహకారం కూడా నాకు ఉండాలి, అన్ని సబ్బండ వర్గాల సహకారం ఉండాలి. ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. నా ఉద్దేశం అయితే అదే. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, కోతుల గురించి అయితే ఖచ్చితంగా నేను ఇనిషియేట్ తీసుకుంటానండి. తీసుకొని ఒక 6 నుంచి 9 నెలల లోపల టైం తీసుకుంటాను. ఎందుకంటే రాగానే అన్ని పనులు కావాలంటే కాదు. ఇక మొన్నటి వరకు అదొకటి ఇదొకటి ఉంటుంది కదా మనం పెట్టుకోవాల్సింది. అదొకటి అయితే ఉందండి. గ్రామ ప్రజలు కూడా నాకు సహకరించాలి. వాళ్ళ సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సరే ఓటు ఎవరికి వేసినామా, నీకేసినా నాకేసినా కాకుండా అయిపోయింది. ఓటింగ్ అనేది అయిపోయింది, గెలిచినాం. గెలిచిన తర్వాత గ్రామం బాగుండాలంటే అందరి సహకారం ఉండాలి. మీరు గతంలో చేసినటువంటి సేవలు మేము 2019లో మేము కాంగ్రెస్ ప్యానెల్ నుంచి నాగరం మహేందర్ అనే వ్యక్తిని సర్పంచ్ నిలబెట్టేటప్పుడు ఊళ్ళో బొడ్రాయి పండుగ చేస్తామని హామీ ఇచ్చినామండి. బొడ్రాయి పండుగ, కన్నుల పండుగ చేసినాము. అందరికీ తెలుసు ఆ విషయం. అదొకటి. టెంపుల్స్, మాంకాలమ్మ టెంపుల్స్కు డెవలప్మెంట్ టెంపుల్ కట్టించినాము. మాతమ్మ గుడి డెవలప్మెంట్కి మా సహకారం అందించినాము. భవిష్యత్తులో కూడా ఒకటి పెరుమాళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ మన మన్సూర్ మైన్లో పోతుంటే, ఆ టెంపుల్ కూడా ఒకటి, ఆ టెంపుల్ నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. భగవంతుడు సహకరిస్తే అవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ముఖ్యంగా మనం రాజకీయాలు అంటే ఈ మధ్య ఏ విధంగా ఉందంటే, డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు. ఈనాడు మంచి ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు మిస్ అయిపోతున్నాం రాజకీయాలు. మీరు ఏం చెప్పాలనుకుంటే పబ్లిక్ లో ఏ విధంగా మార్పు రావాలి? ఇది మాత్రం నిజమండి. డబ్బుతో ముడిపడిన రాజకీయాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే తీసుకొని ఓటేస్తామో నాయకుని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం మనం. కాబట్టి డబ్బును ప్రోత్సహించకుండా, సరే డబ్బు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకు ఓటేస్తున్నాం అనే ఆలోచనతో పోయినాం అనుకో, పోతే రేపు గ్రామాలు అభివృద్ధి చెందాయి. డబ్బు లేని రాజకీయాలు చేసే పరిస్థితి తీసుకురావాలి, మనమే తీసుకురావాలి. అందరూ పబ్లిక్ కూడా తీసుకోకూడదు, మనం ఇవ్వకూడదు, వాళ్ళు తీసుకోకూడదు. కానీ రెండింటి మధ్యలో కాంట్రాక్ట్ ఆ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి అట్లా లేని డబ్బు లేని రాజకీయమే బెటర్ అని నా ఉద్దేశం. డబ్బు ఈనాడు గ్రామ రాజకీయాలు పక్కన పెడతాను, ఈనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మార్పులు ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు రాజకీయ పరంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు రాజకీయాలు మీ నాన్నగారు వీళ్ళందరి లైన్ సిస్టమ్ వస్తుంది. ఎట్లా ఉండాలి అసలు రాజకీయాలని మీ అవగాహన మీరు ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే రాష్ట్ర రాజకీయాలు బాగానే ఉన్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచడం ఇంకో పార్టీ పోవడం, ఇంకా పార్టీ ఫిరాయింపులు అయితే ఎవరైనా ప్రోత్సహించవద్దు. అభివృద్ధి కోసం పోతున్నాం అన్నప్పుడు మనం ఎవరం ఏం చేయలేము. కానీ మనం చేస్తే మంచిది, వేరే వాళ్ళు చేస్తే చెడు అనే భావన ఏ నాయకునికి ఉండకూడదు. ప్రతిపక్ష నాయకునికి ఉండకూడదు, మా అధికార పక్షంలో కూడా ఉండకూడదు. ప్రజెంట్ అయితే మా ముఖ్యమంత్రి గారు బెటర్గా పరిపాలన చేస్తున్నారు, ప్రజాపాలన పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిత్యం ప్రజలనే ఉంటాడు. ఆయన ఒక్కరోజు కూడా ఆయన ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కడ ఉండడు. ఆయన ప్రతినిత్యం ప్రజల కోసమే పనిచేస్తుంటాడు. ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు, యాదగిరిగుట్టలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఆలయ కాన్స్టిట్యూన్సీ ఎక్కడున్నా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరా బిల్లులు కావచ్చు, సో అదే మనం రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఫ్రీ బస్, ఈ విధంగా ఈ యొక్క సంక్షేమ పథకం మీ గ్రామంలో ఏ విధంగా లబ్ధి పొందగలుగుతాయి? ఇంచుమించుగా మా గ్రామంలో 16 ఇండ్లు వచ్చాయండి, ఇందిరమ్మ ఇండ్లు. అవన్నీ అయిపోయే దశలో ఉన్నాయి ప్రజెంట్. ఆ 200 యూనిట్లు అనేది చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. ఫ్రీ బస్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు ఎంతమంది ఎక్కుతున్నారు, ఎట్లా అనేది. ఇప్పుడు ఆడలేక మధ్యలో అంటారు కదా, వాళ్ళకు చేతగాక వాళ్ళు చేసిందంతా అవినీతే కదండి. వాళ్ళు ఎంతసేపు కాలువలు తవ్వాలి, ప్రాజెక్టులు కట్టాలి, డబ్బు ఎత్తుకుపోవాలని ఆలోచనతో మా ప్రభుత్వం అట్లా కాదు. ప్రజా సంక్షేమానికి అందరికీ ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ, మా విప్పు ఐలయ్య గారు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా పబ్లిక్లో ఉంటున్నారు. ప్రతిరోజు ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఇంతకుముందుకున్న ముఖ్యమంత్రి, ఆయన ప్రజాపాలన ముఖ్యమంత్రి. సో మనము ఏదైతే కేసీఆర్ గారు చూడొచ్చు, కేటీఆర్ చూడొచ్చు, హరీష్ రావు గారు చూడొచ్చు, కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అని చెప్పేసి కంటోన్మెంట్లో గణేష్ గారు గెలవడం జరిగింది. అది క్వార్టర్లీ అన్నారు. సో మన జూబ్లీస్ లో ఏదైతే నవీన్ యాదవ్ గెలిచినారో అది హాఫ్ ఇయర్లీ. ఈనాడు ప్రజలు మా వైపు ఉన్నారు. సో ఈనాడు మనం చూసుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటే 60 నుంచి 70% పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు
అదే విధంగా ఈనాడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అదే ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందండి? పరిపాలన ప్రజారాజకంగా ఇష్టం ప్రజల మద్దతు ఉంటుంది. ఇప్పుడు శ్రీ గణేష్ గారు, నవీన్ యాదవ్ గారు ఇద్దరు నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది? ప్రజారాజక పరిపాలన ఇష్టంగా ఉంటుంది. మాటలు చెప్పి వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రజా మెప్పు పొందేందుకే పాలన ఉంది, కానీ ప్రజల మెప్పు పొందుతున్నాం. ఇంకా ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ ఖరారు కాలే కాబట్టి ఒకవేళ ఏ రిజర్వేషన్ వచ్చినా ఖచ్చితంగా హస్తం గుర్తు గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబు మోగిస్తుంది. మా ఎంపీటీసీ మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దత్తాయిపల్లి ఎంపీటీసీ. ముఖ్యంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో తుర్కపల్లి మండలంలో 26 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు. సో అందరూ కృషి వల్ల అందరినీ మోటివేట్ చేస్తూ అన్ని సంక్షేమ పథకాలని సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాడు. 26 గ్రామ పంచాయతీలు ఆలేరు నియోజకవర్గంలో మంచి మెజార్టీ సాధించారు. ఎట్లా చూస్తున్నారు? చాలా వాళ్ళ వర్క్ కూడా, టీం వర్క్ కూడా, మండల కాంగ్రెస్ పార్టీ టీం వర్క్ కూడా బాగుంది. వాళ్ళు బాగుండేప్పటికే గ్రామాల కార్యకర్తలు కూడా బలంగా పనిచేసారు. అందుకే 26 గ్రామ పంచాయతీలు గెలిచినాము. ఇంకా ముందు కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే కూడా అవి కూడా సరి చేసుకొని ఎంపీటీ, జడ్పీటీస్ ఖచ్చితంగా మండలంలో ఉన్న ఎంపీటీ స్థానాలన్నీ ఇంచుమించు కైవసం చేసుకుంటాం. జడ్పీటీస్ 100% గెలుస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ పీఠం కూడా ఐలన్న గారి నాయకత్వంలో కైవసం చేస్తాం. ముఖ్యంగా మనకి ఒకరిని చూసి మనము చైతన్యం చెందుతూ ఉంటాం. ఈనాడు మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా రాజకీయంలో మీ తండ్రి గారు అని ఇదంతా వీళ్ళని చూస్తూ ఉంటాం కదా, సమాజంలో ఏ విధంగా ఉండాలి మీ తల్లిదండ్రులు కానీ ఇట్లా చెప్తా ఉంటాం. సో మీ పేరెంట్స్ గురించి మీరు మా అమ్మకున్న పేరు వల్లనే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్న గ్రామంలో. మా అమ్మ చాలా మంచి మనసున్న మంచి, అందరికీ దళిత వర్గాలకు కానీ, బీసీ వర్గాలకు కానీ అందరితో మంచిగా ఉండేది. ఆమె కలుపుకొలుపుతానమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆమె పేరే నాకు పనిచేసింది. గురువులంటే నాకు పిచ్చిరెడ్డి సార్ అని మాకు 5th క్లాస్ వరకు చదువు చెప్పేది. ఆయన నన్ను చైతన్యపరిచాడు. నేను అప్పుడు స్కూల్లో చదివేటప్పుడు గల్ఫ్ యుద్ధం అయ్యేటప్పుడు 1991లో గల్ఫ్ యుద్ధం అయ్యేటప్పుడు న్యూస్ ప్రజెంట్ చేస్తుంటే, టీవీలో న్యూస్ వస్తుంటే నాతో రాయించి ప్రేయర్ టైంలో స్కూల్లో నాతో న్యూస్ రీడింగ్ చేయించేవాడు. అది చాలా నాకు పొలిటికల్గా ముందడుగు వేయడానికి అది ఎక్కువ చిన్నప్పటి నుంచే అది నాకు నరాన అవగాహన పెంచుకున్న. పొలిటికల్ అంటే అట్లా ఇష్టం అయిపోయింది నాకు. పిచ్చిరెడ్డి సార్కి ఎప్పుడైనా ఎక్కడున్నా సరే ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. గ్రామాలలో మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఓన్లీ వ్యవసాయ పనులకు కానీ తోటలలో వెళ్ళడానికి జరుగుతుంది. సో ఈనాడు మనకి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి ఏమన్నా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మహిళలకు ఉపాధి కల్పన మనం ఆలోచిస్తాం. అట్లా ఎవరైనా ఆలోచన చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అయితే, ఇప్పుడు ఇది పేపర్ ప్లేట్స్, గ్లాసులది అవన్నీ ఉన్నాయి కదండి, ఎవరికైనా యూనిట్ ఏర్పాటు చేసుకుంటే మా వంతు సహకారం ఇస్తాము. గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా లబ్ధి పొందాలనుకుంటే అక్కడి నుంచి ఏమైనా కోఆపరేషన్ కావాలనుకుంటే కూడా మేము హెల్ప్ చేస్తామండి. బీర్లా ఐలన్న గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, బీర్లా ఐలన్న, నీళ్ళ ఐలన్న, ఇండ్ల ఐలన్న, ఎవర్ గ్రీన్ ఐలన్న. ఇప్పటికైనా ఐలన్న గురించి ఇంకో క్వశ్చన్ లేదు. ఐలన్నకు పోటీ లేడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2.5 years అవుతాం. సో ఈనాడు యువతకి చాలా ఇంపార్టెంట్గా ఉద్యోగ అవకాశాలు రావడానికి కీలకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. సో మీరు ఆ యూత్ సపోర్ట్ కానీ యూత్ మీకు ఎట్లా సపోర్ట్ చేయడం జరిగింది, మీరేం చెప్పాలన్నా? యూత్ సపోర్టుకు నేను 2016 నుంచే చాలా కార్యక్రమాలు చేశాను. వాళ్ళకి క్రికెట్ సంబంధించి, ఫుట్బాల్ సంబంధించి, ఇంకేమన్నా వాళ్ళకు క్రీడలకు సంబంధించి కిట్లు అందజేయడం జరిగింది. మేము 2019 నుంచి నేను ఉప సర్పంచ్గా పనిచేశాను. 2024 వరకు మేము విలేజ్లో ఉన్న రోజు సీసీ రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంచుమించుగా 99% సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. అయితే మా ఉద్దేశం ఏముండే అంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశం మాకు ఉండే. కానీ అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఎంతసేపు మీది సోపులకే పనిచేసారు కాబట్టి వాళ్ళు అండర్ గ్రౌండ్ అవసరం లేదు, ఓన్లీ సీసీ రోడ్లు వేయండి మేము ఇచ్చింది అని అనుట్లా. ఆ కొద్దిగా మా డ్రీమ్ అది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్గా విలేజ్లో వేయాలని మా కోరిక. మా ఉద్దేశం అదే ఉండే. వాళ్ళు ఆ విధంగా చేసిండ్రు. మాకు కొద్దిగా సహకారం కూడా లేకుండే. 2019 నుంచి 25 వరకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి సహకారం లేకుండే. అంటే గవర్నమెంట్ తరఫున వచ్చే కార్యక్రమాలే కానీ మేము పోయి అడిగితే మాకు ఏం సహకారం లేకుండే. దానివల్ల కొద్దిగా వెనుకబడ్డాం వాస్తవము. ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మా ఐలన్న సహకారం ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి యూత్కు సంబంధించి ఇంకేమైనా ఉంటే కూడా, యూత్కు సంబంధించి ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే కూడా అవి ముందస్తు ప్రణాళిక ప్రకారం తీసుకొని వాటిని కూడా కంప్లీట్ చేస్తాము. యూత్ కూడా మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇక యూతే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళే రేపు రాజకీయం చేయాల్సింది యూత్ కదా. మనది ఏముందంటే మనం ఇంచుమించుగా అయిపోయింది, మనది టర్మ్ అయిపోతుంది.
కాబట్టి యూత్కు సహకారం ఎప్పుడైనా ఉంటుంది. వాళ్ళు కూడా యూత్ కూడా మంచి చెడు అన్ని ఆలోచించుకొని పని చేసుకోవాలి. విలేజ్లలో అన్నిటికీ మా చెడు కార్యక్రమాలు కాకుండా మంచికి సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. మంచి సపోర్ట్ చేస్తే వాళ్ళకి మన సహకారం ఎప్పుడైనా ఉంటుంది. మారాలంటే సర్పంచ్ తీసుకునేటటువంటి నిర్ణయాలు, వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ వీళ్ళందరూ గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయంపై బేస్ చేసుకుంటారు. సో మీరందరూ ఏ విధంగా కలివిడిగా పనిచేద్దాం. ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచామని కాకుండా అందరము ఇబ్రాహింపురం గ్రామ పంచాయతీ పాలకవర్గం అండి. సర్పంచ్ కానీ 8 మంది వార్డు మెంబర్లు ఉంటారు, అందులో ఒక ఉప సర్పంచ్ ఉంటాడు. వాళ్ళందరూ కలిసి గ్రామం కోసం పనిచేయాల్సింది. ఎవరైనా సరే తీర్మానం చేయాలన్నా అందరూ మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకుంటాము. వాళ్ళని కలుపుకొని అన్ని పనులు చేస్తాం. సరే ఆమె సర్పంచ్ ఉన్నా ఆమెకు నేను బ్యాక్ బోన్ వండుకుంటా, ఆమెను ముందుకు నడిపిస్తా. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. మన మీద ఎవరి మీద ఎలాంటి జెలసీ లేదు, ఎలాంటి వేరే ప్రపంచాలు లేవు. మనకు అవసరం లేదు. గ్రామం ఇంపార్టెంట్, గ్రామం డెవలప్ కావాలి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళని కూడా మా ఓడిపోయిన వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కానీ ప్రజా తీర్పు ఆ విధంగా వచ్చింది. అయినా కానీ వాళ్ళని కలుపుకొని వీళ్ళని కలుపుకొని అందరినీ మోటివేషన్ చేసుకుంటూ మొబిలైజ్ చేసుకుంటా ముందుకు పోతామండి. గ్రామం విషయంలో ఎవ్వరి మీద కూడా ఎలాంటి పక్షపాతం చూపము ఎక్కడైనా సరే. ఈనాడు యువత చెడిపోవడానికి మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ ఈ విధంగా వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా ఉద్యోగాలు లేక డైవర్ట్ అవుతున్నారు. సో దాంట్లో ఏ విధంగా ఫైనాన్షియల్ గా డ్రగ్స్ కి అలవాటు పడుతున్నట్టు నేను ఒప్పుకోనండి. ఫైనాన్షియల్ గా లేక కాదండి, అది ఫైనాన్షియల్ గా అంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమైన అదే అట్లాంటివి చేస్తారు. కాబట్టి మేము వాస్తవానికి మేము కూడా డ్రగ్స్ గురించి చాలా మా ఇబ్రాహింపూర్లో కూడా డ్రగ్స్ గురించి కొద్దిగా ఇబ్బంది ఉంది. మా దృష్టికి కూడా వచ్చింది కొన్ని విషయాలు. అది మేము అంటే ఏమంటారంటే, మేము పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చిన అది చేస్తే ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లుందంటే, నేను పోయి కంప్లైంట్ ఇవ్వగానే పలానా రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన, పలానా పుల్లే వచ్చి కంప్లైంట్ ఇచ్చి, పలా ఎల్ఏ వచ్చి కంప్లైంట్ ఇచ్చి అని చెప్తారు. అట్లా కాకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండి గోప్యంగా ఉంచి పేరు వాళ్ళు ఎంక్వైరీ అయ్యారు. ఆ విధంగా ఉంది, జరుగుతుంది అట్లా. అదొకటి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇబ్బంది ఉందండి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పిల్లలకు స్కూల్లో నీతి పాఠాలు చెప్తున్నారు, కానీ సమాజానికి వచ్చేసరికి సమాజంలో ఎట్లుండాలని చెప్తలేదు. స్కూల్ 4 గోడల మధ్య చెప్పే పాఠమే చెప్తుండ్రు, కానీ సమాజంతో ఏ విధంగా మెదలాలన్న ఆలోచన టీచర్స్ కూడా చెప్తలేరు. వాళ్ళు కూడా ఏంటంటే నాన్ రెసిడెన్సీ టీచర్స్ అయిపోయారు అందరూ. విలేజ్లలో ఉండేది ఇంతకుముందు మనం చదువుకున్న చిన్నప్పుడు ఎట్లుండేదండి, విలేజ్లలో టీచర్ ఉండేటోడు, ఇప్పుడు లేరు. వాళ్ళు కూడా 3:30 అయిందా, బస్సు ఎప్పుడు వస్తుందా వెళ్ళిపోదాం అని ఆలోచించారు. అక్కడ కూడా మార్పు తీసుకొస్తా ఖచ్చితంగా. కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే 2-3 నెలలు టైం పడుతుంది. రాగానే తొందరపడాలి అట్లా చేసి ఇట్లా చేసి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పొలిటికల్ వాతావరణం, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకు గెలిచిన వాళ్ళకు జెలసీ ఉంటుంటుంది కదా. ఆ జెలసీ మొత్తం మర్చిపోయిన తర్వాత అందరిని కూర్చొని పెట్టి గ్రామ పెద్దల సహకారం తీసుకొని అన్ని సబ్బండ వర్గం అన్ని కులాలను కలుపుకొని ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా మార్పు తేవాలి. అదేవిధంగా మద్యం కూడా కొద్దిగా ఇబ్బంది. అంటే మద్యం మీరు తాగరా అని అడుగుతారు. సరే మద్యం తాగుతాం, మేము కూడా తాగుతాం. మద్యం తాగడం వేరు, మద్యానికి బానిస అవ్వడం వేరు. మద్యానికి బానిస అనడం కూడా కొద్దిగా బెల్ట్ షాపుల విషయంలో కూడా కఠినంగానే ఉండాలనుకుంటున్నాము. అది కూడా ఒకసారి చూస్తామండి. అది గ్రామ నేపథ్యం అంటే రైతు కుటుంబం, ఈ గ్రామ రైతులు కష్టపడతాం. సో రైతు రుణమాఫీ జరిగింది, రైతులకు ఇంకా సపోర్ట్ఫుల్ గా వీళ్ళైనా ఒక వ్యవసాయ కుటుంబం చూసినట్టు ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంటారు, ఏం చేయాలి ఇక్కడ మంత్రి దగ్గరికి వెళ్ళినా మాలేరు. సో గ్రామ నేపథ్యం రైతు కుటుంబం చేస్తా ఉన్నారు. అంటే మాకు మేజర్ ఒక సమస్య ఏముందంటే, మా పక్కనే కాలువ పోతుంది. ఇది కాళేశ్వరంది కాలువ పోతుంది. ఇప్పుడు మన కొండపోచమ్మది గోదావరి పోతుంది. మా చెరువు పక్కనే తలాపునే ఉండదు. మా చెరువుకు తూము లేదు. ఆ తూము ఇవ్వకుండా అట్లే పోతే మేమే ప్రైవేట్గా పోయిన సంవత్సరం 2.5 years బ్యాక్ సొంత డబ్బులతోటి, తప్పే కావచ్చు, చట్ట వ్యతిరేకమే కావచ్చు, కానీ మోటార్లు పెట్టి అది చేసి చెరువు నింపినాము. దానివల్ల మా ఊరు కూడా పచ్చదనం ఉంది, పాడి పంటలు మంచిగా ఉన్నాయి, అంత బాగానే ఉంది. భవిష్యత్తులో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారం కోరేది ఏంటంటే, ఆ కాలువ నుంచి మాకు ఒక తూము ఏర్పాటు చేసి మా చెరువు నిండుకుండలాగా ఉండేటట్టు చేయమని అదొక్కటే రిక్వెస్ట్ చేస్తాం అన్నను కలిసి. అదొక్కటేనండి. ఇక రైతులైతే అంతా మంచిగానే ఉన్నారు. రుణమాఫీ కొంతమందికి 2 lakhs పైన ఉన్న కాలేదు. అవి కూడా మా దృష్టికి వస్తే, ఇక మొన్నటిదాకంటే సర్పంచ్ లేడు, స్పెషల్ ఆఫీసర్ పాలన. ఆయన ఒకసారి ఒక్క విలేజ్కి ఒక ఆయన కాకుండా 4-5 విలేజ్లకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు సర్పంచ్ ఉంటాడు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఉంటాడు, మా వార్డు మెంబర్లు ఉంటారు, పార్టీ తరఫున అందరం ఉంటాం కాబట్టి మేము కూడా దాన్ని ముందుకు పోతాం. ఇప్పుడు ఇందిరా మిల్లులు, ఒకప్పుడు ఇందిరా మిల్లులు అంటే అదొక మంచి ఫ్లోలో వెళ్ళిపోవడం జరిగింది. సో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అల్లుడు చేయడపడుకోవాలి, బిడ్డో చేయడం. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ రావడంతోనే నిరుపేదలకు ఇల్లులు రావడం జరిగింది. అది ఎట్లా యూస్ఫుల్ అయింది మీకు? గత 10 సంవత్సరాల క్రితం, అప్పుడు 2014 ఎలక్షన్ బిఫోర్ అయినా ఇదే అల్లుడు చేయడపడుకోవాలి, బర్రె కట్టుకోవాలి, కుక్క ఎడగట్టేసుకోవాలి, ఇవన్నీ కోళ్ళు ఎడబెట్టుకోవాలి అని మాట్లాడిండు. అయినా కానీ 2014 నుంచి 23 వరకు మా విలేజ్కి ఒక్క ఇల్లు కూడా రాలేదు.
కానీ గెలవంగానే ప్రజాపాలన అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐలన్న గారు మా ఊరికి 20 హౌజెస్ శాంక్షన్ చేశారు. అనివార్య కారణాల వల్ల 16 హౌజెస్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. దాంట్లో ఒక నేమ్ తప్పుపడి ఒకటి ఆగిపోయింది. మిగతా 15 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ప్రజెంట్. చాలా ఆనందం. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నేను మా కాలనీలో 8వ వాళ్ళ మార్నింగ్ వాక్ చేసినాము. ఒక ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇచ్చే 5 లక్షలతో నా ఇల్లు కంప్లీట్ అవుతుంది, మీ రుణం ఎప్పుడు మర్చిపోను, ఐలన్న మర్చిపోను, కాంగ్రెస్ గవర్నమెంట్ మర్చిపోను అన్నారు. ఆ పబ్లిక్లా ఏంటంటే ఇల్లు అనేది భావోద్వేగాలతో కూడుకునేది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎమ్మెల్యే గారు ఇంకా 30 హౌజులు ఇస్తా అని చెప్పారు, ఇంకా 30 ఇళ్ళు ఇస్తా అని చెప్పారు. అవి కూడా నిరుపేదకు చెందినట్టే చేస్తాం. మేము బాగా ఉన్నోనికి అన్ని రకాలుగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకి కాకుండా నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందినట్టు చేస్తాం. ఖచ్చితంగా అన్న సహకారం మాకైతే ఉంటుంది. ఇంకో 30 ఇళ్ళు ఇస్తాను అన్నారు అన్న. వాటి గురించి ఫైట్ చేస్తాము, నిరుపేదలకి ఇస్తాం. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ ఎట్లా దోహదపడ్డారు? ఎందుకంటే 200 యూనిట్లు వచ్చిన వాళ్ళు కరెంట్ లేని జీవితాలు కూడా గడుపుతారు. అప్పబోతులు పెట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టాలి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డ్స్ లేక సంక్షేమ పథకాలు రావడానికి అది లింక్ పెడతా ఉంది. సో ఇప్పుడు ఆ వైట్ రేషన్ కార్డ్స్ రావడం ఇదంతా ఎట్లా దోహదపడ్డది విజయాన్ని? ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ బలంతోనే నేను గెలిచిన. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు బాగలేకపోతే మనం గెలవం. సరే, సర్పంచ్ ఎలక్షన్ అన్నప్పుడు వ్యక్తిగతం వస్తే రకరకాల ఈక్వేషన్స్ పనిచేస్తుంటాయి. కావాలని కూడా కొంతమంది మనతో పాటు ఉండుకుంటేనే వెన్నుపోటుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయినా అన్నిటికన్నా అల్టిమేట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు మా ఎమ్మెల్యే గారు సహకారం. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నీళ్ళైలే బీళ్ళే అన్ని పేర్లు ఆయనకే. ఆయన ఉన్నాడు, ఆయన సపోర్ట్తోనే మేము గెలిచినాము. మా కార్యకర్తలు కూడా బాగా గట్టిగా పనిచేసారు. అందరి సహకారంతో పబ్లిక్లో కూడా మంచి వాతావరణం ఉంది కాబట్టి మనం గెలిచినాం. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఈనాడు ప్రజాక్షేత్రంలో ఒక నాయకులు నిలవాలంటే ఒక ఓటు చాలా వినియోగించుకోవడానికి చాలా ఆలోచించాలి. నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు అనేది. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు, మీరు ఏం చెప్పారు? ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పట్టుకోము. అసలు ఓటు లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువనే లేదు. కానీ కొంతమంది ఎట్లున్నారు అంటే ఓటర్లు, నేను ఒక్కనే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే, నా ఓటుతో ఏం పనిలే అన్న ఆలోచనతో. అది మంచి పద్ధతి కాదు. ఓటు హక్కు ఉన్నప్పుడు ఓటర్ లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకున్న రోజు కదా మనం ప్రశ్నించే అవకాశం వచ్చేది. లేదైతే లేదు కదా, ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు నీకు అడిగే హక్కే లేదు కదా. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా కొన్ని గ్రామాలల్లో ఓటర్ లిస్ట్ ఏమవుతుందంటే పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆ గ్రామాలలో కొనసాగిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. ఓటర్ లిస్ట్ అంటే వాళ్ళ విలేజ్లో ఓటు పెళ్ళై వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సొంత విలేజ్లో ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. కానీ ఆ విధంగా జరుగుతలేదు. కొద్దిగా ఈ విషయంలో ఏంటంటే మేము మన బూత్ లెవెల్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసేమంటే ఎంఆర్ఓ గారికి చెప్పండి, ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తలేడు అట్లా మాట్లాడుతున్నారు. ఈ విషయం కూడా మీ ద్వారా ఎంఆర్ఓలకు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఇట్లాంటి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఓటర్ లిస్ట్ యాక్చువల్గా ఏ ఊళ్ళో పౌరుడై ఉంటాడో ఆ ఊరు ఓటే ఉండాలి. కానీ వేరే ఊళ్ళకి మన ఊళ్ళో ఉండకూడదు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి ఆ ఓట్లు. అట్లాంటి విషయాలు కూడా మీ ద్వారా ఎంఆర్ఓ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ తీసుకెళ్ళండి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైనటువంటి శిలాఫలకాలు మనం ఎన్నో చూసుకుని నామమాత్రంగా స్టార్ట్ చేయడం కానీ పనులు మాత్రం కాలేని సిచ్యువేషన్ చూసుకున్నాం. సో మన్నెపు రజిత తిరుపతి రెడ్డి గారు దాన్ని బీట్అవుట్ చేయడానికి ఏ విధంగా ప్రణాళికలు ఖచ్చితంగా చేస్తాము. మేము ఒక కార్యక్రమం అనుకున్న తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో కార్యక్రమం తీసుకుంటాము. ఏదో శిలాఫలకాలకి పరిమితమై శిలాఫలకాలతోనే కాలం గడిపే ఉద్దేశం మాకు లేదు. ఏది ఉన్నా సరే, ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కంప్లీట్ చేసి శిలాఫలకం కాదు కంప్లీటెడ్ అని కూడా మీకు మెసేజ్ పెడతాం మేము ఏదైనా వస్తే. సో మనం రైతే రాజైతాడు, రైతే రాజైతాడు అని చెప్పేసి మనం ఎన్నో సంవత్సరాలుగా ఎట్టడం, కానీ అయింది లేదు, చేసింది లేదు. సో ఏ విధంగా వస్తే బాగుంటుంది? ఎందుకంటే ఈనాడు ఒక బిజినెస్ మ్యాన్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే రేట్ తనే ఫిక్స్ చేసుకోగలుగుతాం, కానీ ఈనాడు ఒక రైతన్నకు ఆ ఛాన్స్ లేదు. సో ఎట్లా అవుతాడు అసలు రైతే రాదు? కానీ రైతు ఎప్పుడు రాదు కాలేడు. ఎందుకంటే మనం పండించిన పంటకు మనం ధర నిర్ణయించుకున్నప్పుడు రైతు రాదు. మనం పండించిన పంటకు వేరే ఎవరు ధర నిర్ణయించినప్పుడు రైతు ఎప్పటికి రాదు కాడు. అక్కడనే ఒక దగ్గరనే మినిమం అదే మన కనీస మద్దతు ధర విషయంలో గవర్నమెంట్ కూడా రైతు సంఘాల అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఏ రేటు ఫిక్స్ చేస్తారో. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్తే సరుకు కొందని పోతే వాడే రేటు నిర్ణయిస్తాడు, బిస్కెట్ కొంటే వాడే రేటు నిర్ణయిస్తాడు. మరి మేము రైతు ఏమన్యాయం చేసిండు సమాజానికి? రైతు కూడా ఆయన పండించిన పంటకు ఆయనే ధర నిర్ణయించుకోవాలి, అప్పుడే రైతు రాదు. కానీ రైతు లేనిది రాజ్యమే లేదు, రైతే రాజ్యాన్ని వెనుముక. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే రైతు పండించిన ధాన్యం తినే. అంతే కదా.
అవును, అంతే కదా. రైతు లేని దగ్గర కాబట్టి రైతుకి ఏంటంటే రైతుకు చేయాల్సింది ఏంటంటే రైతు సంఘాలను ఏకం చేసి రైతు కమిషన్ ఉంది ఒకటి నా దగ్గర, మన కోదండరెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. వారు కనీస మద్దతు ధరను వారు నిర్ణయించాలి. వరికి ఇంత, దీనికి పప్పుకి ఇంత, ఈ టైప్ చేయాలి. కానీ అది అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే రైతు అనేటోడు పంట పండించేంత వరకు, తర్వాత దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలనేది వేరే వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి అదొక్కటి పోవాలి నా ఉద్దేశం. దాని తర్వాత టోటల్గా విద్యాభ్యాసం నుంచి స్టార్ట్ చేస్తే రైతుల గురించి, నిరుపేదల గురించి, గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామ అభివృద్ధి కోసం అన్ని మాట్లాడడం జరిగింది. సో ఈనాడు మీ సపోర్టు తనకు రావడం వల్ల తను సర్పంచ్ అయింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం గారు? ఎందుకంటే మీరు ఇద్దరు ఒకటే గ్రామం, ఒకటే స్కూల్లో చదువుతున్నారు. ఏ విషయంలోనైనా ఆమె ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్తున్నా. ఆమెకు నా సపోర్ట్ ఉంటుంది, మా కార్యకర్త సపోర్ట్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, మా సహచరుల సపోర్ట్ ఉంటుంది. ఏ విషయంలోనైనా అన్యాయాన్ని ఎదిరిద్దాం. మనం ₹1 కూడా అవినీతి చేయకుండా, అన్యాయానికి కొమ్ము కాయకుండా న్యాయంగా ముందుకెళ్ళమని చెప్తున్నా. ఆమె కూడా నిత్య సలహా అదే. సో ఎట్ లాస్ట్ మీరు గ్రామ ప్రజలకి, ఎందుకంటే అందరు సపోర్ట్ చేస్తారని, సో మీరేమి చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మమ్మల్ని గత సర్పంచ్ ఎలక్షన్లలో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఫ్యూచర్లో కూడా ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాము. అదేవిధంగా నా మిత్రులు నా వెన్నంటి ఉండి నన్ను 24 గంటలు నన్ను కాపాడుకుంటూ నాకు సహకరించిన పండుగ జహాంగిరి, బాలకృష్ణ, రామ్మోహన్ రెడ్డి, కరుణాకర్, నాగరం మహేందర్, పూర్వ మహేందర్ రెడ్డి, నా సహచరులు అంతా ఇంకెవరైనా పేరు మర్చిపోవచ్చు, కానీ అందరికీ పేరు పేరున ఎప్పుడు మర్చిపోను. మీరు రుణం ఎప్పుడు తీర్చుకోలేని రుణం. అందరికీ సదా కృతజ్ఞతగా ఉంటాను. గ్రామాభివృద్ధి విషయంలో కూడా మీ సహకారం కావాలి. సో చూస్తున్నారండి, ఇది మనం చూస్తున్నాం ఈరోజు తుర్కపల్లి మండలంలోని గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు ఏది గెలిపించినటువంటి బాధ్యత మీది, గ్రామం డెవలప్మెంట్ చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి క్లియర్ కట్ గా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈనాడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు, ఎలక్షన్స్ తర్వాత అందరితో కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలి. సో ఖచ్చితంగా ఈనాడు స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో నిధులు తీసుకురావడానికి తను ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి నా గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఏదైతే పంట పొలాలకు ఇబ్బందికరంగా ఉండేటటువంటి గోతులు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయదారులకు మన ఇబ్బంది కలిగించేటటువంటి ఏదున్నా సరే, అదేవిధంగా నిరుపేదలకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి నేనున్నానంటూ ఈనాడు అందరికీ ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అజయ్